ఈరోజు మనం ఫోర్త్ సైన్స్ చెప్పుకున్నామా, టైప్స్ ఆఫ్ ఫోర్స్. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, ఎఫెక్ట్స్ ఆఫ్ ఫోర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఎఫెక్ట్స్ ఆఫ్ ఫోర్స్లో ఏమేమి ఉన్నాయి? ఫోర్స్ కెన్ చేంజ్ ద స్టేట్ ఆఫ్ మోషన్, ఫోర్స్ కెన్ చేంజ్ స్పీడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, ఫోర్స్ కెన్ చేంజ్ ద డైరెక్షన్, ఫోర్స్ కెన్ చేంజ్ ద షేప్ అండ్ సైజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామా. ఈరోజు మనం టైప్స్ ఆఫ్ ఫోర్స్ గురించి చెప్పుకునేటప్పుడు మీరు పేజ్ నెంబర్ 59 ఓపెన్ చేయడమా. పేజ్ నెంబర్ 59 కంటెంట్ బుక్ ఓపెన్ చేయండి. డూ అండ్ డాక్యుమెంట్ ఉంది చూడండి. ఆల్రెడీ మనం ప్రాక్టీస్ జోన్ 1 కంప్లీట్ చేసుకున్నాం. డూ అండ్ డాక్యుమెంట్ ఉంది చూడండి. టేక్ ఏ లంప్ ఆఫ్ క్లే అంటే మట్టిని తీసుకోమన్నాడు, ఒక కుప్ప మట్టిని తీసుకోమన్నాడు. మేక్ ఏ డాల్ ఫ్రమ్ ఇట్, దాంతో ఒక బొమ్మను చేయమన్నాడు. నౌ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, తర్వాత క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయమన్నాడు. ఆల్రెడీ మీరు ఆడుతూ ఉంటారు కదా, మట్టితో బొమ్మలు చేస్తూ ఉంటారు, రకరకాల టైప్స్ ఆఫ్ డాల్స్ చేస్తూ ఉంటారు. అంటే గిన్నెలో లేకపోతే ఇంకా మట్టితో మీకు నచ్చిన ఏ షేప్ అయినా మీరు చేస్తూ ఉంటారు. డిడ్ యూ అప్లై ద ఫోర్స్ వైల్ డూయింగ్ దిస్ యాక్టివిటీ, మీరు ఫోర్స్ అప్లై చేశారా ఈ యాక్టివిటీలో అన్నాడు. రైట్ ఎస్ ఆర్ నో, ఎస్ కానీ నో కానీ రాయమన్నాడు. మనం డాల్ చేయడానికి ఎంతో కొంత ఫోర్స్ అనేది దాని మీద అప్లై చేస్తాం కదా, అప్పుడు మనం ఏం రాయాలి? ఎస్ అని రాయాలి. తర్వాత ఎస్ అని రాయండి. ఫస్ట్ క్వశ్చన్లో ఎస్ అని రాయండి. తర్వాత సెకండ్ క్వశ్చన్, డిడ్ యూ ఫైండ్ ఎనీ చేంజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ద క్లే బాల్ వెన్ యూ అప్లైడ్ ఫోర్స్, ఫోర్స్ అప్లై చేసినప్పుడు మీరు ఏదైనా చేంజ్, డిడ్ యూ ఫైండ్ ఎనీ చేంజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ద క్లే బాల్ వెన్ యూ అప్లైడ్ ఫోర్స్, ఫోర్స్ అప్లై చేసినప్పుడు మీరు ఎలాంటి చేంజ్ అయినా గమనించారా, అది మీరు ఓన్గా రాయండి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫోర్స్ చూడండి. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్స్, లెట్ us known about them, వాటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ది మస్క్యులర్ ఫోర్స్. మస్క్యులర్ ఫోర్స్, the force applied by muscles of human being or animals to carry out various activities is called muscular force. ఎవరైతే మజిల్స్ని యూజ్ చేసుకొని, మజిల్స్, ఇప్పుడు నేను మజిల్ యూజ్ చేసుకొని ఇక్కడ నేను రాయగలుగుతున్నాను, అలా హ్యూమన్స్ కానీ యానిమల్స్ కానీ వర్క్, మజిల్స్ని యూజ్ చేసుకొని వర్క్ చేయడాన్ని ఏమంటారు? మస్క్యులర్ ఫోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్టింగ్ ఏ బాక్స్, ఇప్పుడు నేను ఈ బుక్ ఉంది, ఈ బుక్ని లేపాను, లిఫ్టింగ్ ఏ బుక్, ఇది కూడా మస్క్యులర్ ఫోర్సే. అలాగే స్విమ్మింగ్ అండ్ పుల్లింగ్ ఆఫ్ కార్ బై ఆక్సెన్, ఇప్పుడు ఎద్దులు ఉన్నాయి, ఎద్దులు ఏం చేస్తాయి? బండి లాగుతూ ఉంటాయి, ఎద్దుల బండి ఉంటుంది కదా, ఎద్దులు ఏం చేస్తాయి? వాటి మజిల్స్ని యూజ్ చేసుకొని ఆ బండిని లాగుతాయి. అలాగే మనం స్విమ్ చేస్తాం, స్విమ్ చేసినప్పుడు చేతులు ఇలా 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 ఊపుతూ ఉంటాం, కాళ్ళు కలుపుతూ ఉంటాం, అవన్నీ మజిల్స్ యూజ్ చేసుకునే జరుగుతుంది. కాబట్టి అవి ఎగ్జాంపుల్ మస్క్యులర్ ఫోర్స్. ఎగ్జాంపుల్ ఏం రాయొచ్చు? లిఫ్టింగ్ బుక్. ఎనీవన్, మీరు చేసే ప్రతి యాక్టివిటీలో మజిల్స్ యొక్క పాత్ర చాలా ఉంటుంది. దట్ ఈస్ మస్క్యులర్ ఫోర్స్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 60, మెకానికల్ ఫోర్స్. మెకానికల్ ఫోర్స్, మెకానికల్, మనం ఏదైనా వస్తువు కానీ లేకపోతే బండి కానీ ఇంకా టైప్స్ ఆఫ్ మెషిన్స్ ఉంటాయి మన ఇంట్లో, ఆ టైప్స్ ఆఫ్ మెషిన్స్ లేకపోతే వస్తువులు, ఆబ్జెక్ట్స్ చెడిపోయినప్పుడు ఏం చేస్తాం? మనం మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తాం, దాన్ని వాడు రిపేర్ చేసి ఇస్తాడు. చూడండి, మెకానికల్ ఫోర్స్, ద ఫోర్స్ అప్లైడ్ బై మెషిన్స్, మెషిన్స్ పై ఫోర్స్ అప్లై చేయడం అండ్ టూల్స్ టు డూ ఎనీ వర్క్ ఈజ్ నోన్ యాజ్ మెకానికల్ ఫోర్స్. మెషిన్స్ కానీ టూల్స్ కానీ ఫోర్స్ని అప్లై చేస్తే ఆ ఫోర్స్ ఏమన్నారు? మెకానికల్ ఫోర్స్. అక్కడ పిక్చర్లో ఏమి ఇచ్చాడు? స్వింగ్ మిషన్,
మిషన్ ఉంది, మిషన్ ఏం చేస్తున్నాడు, వాడు కుడుతున్నాడు. అక్కడ 2 ఫోర్స్లు అప్లై అయినాయి. మెషిన్ వర్క్ చేస్తుంది, అలాగే మజిల్స్ యూస్ చేసుకొని తను ఏం చేస్తున్నాడు, తొక్కుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్, ద ఫోర్స్ అప్లైడ్ బై మెషిన్స్ అండ్ టూల్స్. మెషిన్స్ టూల్స్ని యూస్ చేసుకొని, మెషిన్స్ టూల్స్. ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు, వాషింగ్ మిషన్. ఇంకా చెప్పచ్చు వాషింగ్ మెషిన్. అలాగే మన ఇంట్లో మిక్సర్ గ్రైండర్ ఉంటుంది, అది కూడా ఒక ఎగ్జాంపులే. ఇంజన్స్, మనకి ఇప్పుడు ఇంట్లో మోటార్ ఉంటుంది, మోటార్ కూడా ఒక టైప్ ఆఫ్ మెషిన్, అది కూడా మెకానికల్ ఫోర్స్ని యూస్ చేస్తుంది. అలాగే స్వింగ్ మిషన్, కుట్టు మిషన్ కూడా ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ గురుత్వాకర్షణ శక్తి అన్నమాట. ఇప్పుడు చూడండి, వెన్ వి త్రో ఏ బాల్ అప్ ఇన్ ద ఎయిర్ ఇట్ కమ్స్ డౌన్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఇప్పుడు మనం ఒక బాల్ని పైకి వేస్తాం, పైకి వేయగానే పైన అక్కడ ఉండిపోతుందా, కిందకు వస్తుందా, కిందకు పడుతుంది, కొంత టైంకి పడుతుంది. దిస్ ఈజ్ బికాస్ ద ఎర్త్ పుల్స్ ఎవ్రీథింగ్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. ఏం చేస్తుంది, ఎందుకని పడుతుందంట, ఎర్త్ ఆ ఏ వస్తువునైనా కిందకి లాగుతుందంట. దిస్ పుల్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ నోన్ యాజ్ గ్రావిటేషనల్ ఫోర్స్. అలా లాగడాన్ని ఏమన్నారు, గ్రావిటేషనల్ ఫోర్స్. ఎర్త్ పుల్స్ ఎవ్రీథింగ్. ఓకే, ఇప్పుడు సపోజ్ మీకు ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఈ చాక్ పీస్ తీసుకున్నా, పైకి వేశాను, కింద పడింది. ఏ వస్తువు అయినా సరే పైకి వెళ్ళింది, కిందకి పడాల్సిందే, అది ఎంతో కొంత టైంకి. ఇప్పుడు సపోజ్ ఏరోప్లైన్స్ ఉన్నాయి, ఏరోప్లైన్స్, హెలికాప్టర్స్, ఇవన్నీ ఏం చేస్తున్నారు, పైకి ఎగురుతున్నాయి, ఎప్పుడోకప్పుడు కిందకు వస్తున్నాయి కదా. గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటేనే కిందకు వస్తాయి, గ్రావిటేషనల్ ఫోర్స్ లేకపోతే అవి పైనే తిరుగుతూ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు రాకెట్ ఉంది, రాకెట్లో ఆస్ట్రోనట్స్ ఉంటారు కదా, ఆ ఆస్ట్రోనట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షూట్ని వేర్ చేస్తారు, అంటే వేసుకుంటారు, వేసుకొని వాళ్ళు అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడ స్కైలో గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉండదు. ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ లేకపోవడం వల్ల ఏమవుతారు, ఆ ఆస్ట్రోనట్స్ అందరూ ఎగురుతూ కనిపిస్తారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, వాళ్ళు ఎగురుతూ కనిపిస్తారు. ఎందుకని, అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది లేదు. ఇంకా సపోజ్ వాడు తీసుకునే ఏ ఫుడ్ అయినా, వాటర్ అయినా, అలాగే థింగ్స్ అయినా ఏమవుతూ ఉంటాయి, ఎగురుతూ ఉంటాయి, ఎగురుతూ ఉంటాయి. ఓకే, అదే మనకి ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది. ఏం చేస్తుంది గ్రావిటేషనల్ ఫోర్స్, ఎర్త్ ఏ వస్తువునైనా కిందకి లాగుతుంది, పుల్ చేస్తుంది, కాబట్టి ఆ ఫోర్స్ని గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, బికాస్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆర్ గ్రావిటీ we are able to stand, walk, jump on the earth. ఈ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు, వాక్ చేయడం, రన్, జంప్. ఇప్పుడు వాక్ చేస్తున్నాం, వాక్ చేసినప్పుడు మనం కాలు తీసి మళ్ళీ వేస్తున్నాం, అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండడం వల్లే మనం అలా చేస్తున్నాం. కానీ సపోజ్ గ్రావిటేషనల్ ఫోర్స్ లేదు, అప్పుడు ఏమవుతాం, మనం కూడా ఎగురుతాం. ఓకే, ఎర్త్ పుల్స్ ఎవ్రీథింగ్. ఓకే, దిస్ ఈస్ గ్రావిటేషనల్ ఫోర్స్. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఇది మీ అందరికీ బాగా తెలుసు. ఒక అయస్కాంతం తీసుకొని దాన్ని డిఫరెంట్ థింగ్స్కి దాన్ని అంటిస్తూ ఉంటారు. మీరు ఇంట్లో చేస్తూ ఉంటారు, ఏదైనా చిన్న మ్యాగ్నెట్ అనుకోండి, దేనికి అతుక్కుంటుందని మీరు టెస్ట్ చేసి చూస్తూ ఉంటారు. ఓకే, అసలు ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే ఏంటి చూడండి. ఏ మ్యాగ్నెట్ ఈస్ ఎ సబ్స్టెన్స్ దట్ అట్రాక్ట్స్ ఆబ్జెక్ట్స్ మేడ్ ఆఫ్ ఐరన్. దేన్ని అట్రాక్ట్ చేస్తుంది, ఐరన్ని అట్రాక్ట్ చేస్తుంది టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. ఇంకా ఏం చేస్తుంది, దాని వైపు
లాక్ ఉంటుంది. దిస్ అట్రాక్టివ్ ఫోర్స్ ఆఫ్ ద మ్యాగ్నెట్ ఈజ్ నోన్ యాజ్ మ్యాగ్నెట్. ఆ అట్రాక్టివ్ ఫోర్స్ని ఏమన్నారు? ఆ అట్రాక్టివ్ ఫోర్స్ని ఏమన్నారమ్మా? మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఐరన్ని అట్రాక్టివ్ చేస్తుంది, అంటే అట్రాక్ట్ చేస్తుంది, అంటే ఆకర్షిస్తుంది ఐరన్. ఇప్పుడు సపోజ్ మనం ఈ ఐరన్ నెయిల్స్ అనుకోండి, ఇక్కడ మ్యాగ్నెట్ పెట్టుకున్నాం అనుకోండి, మ్యాగ్నెట్ అతుక్కుంటుంది. అలాగే సపోజ్ ఇక్కడ బుక్ పెట్టి ఈ పైన ఐరన్ నెయిల్స్ మేకులు పెట్టి కింద మనం మ్యాగ్నెట్ అటు ఇటు జరిపితే ఈ పైన ఉన్న మేకులు కూడా కదులుతూ ఉంటాయి. ఆల్రెడీ అక్కడ మనకి పిక్చర్లో ఇచ్చాడు చూడండి మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఏ మ్యాగ్నెట్ అట్రాక్ట్స్ కామన్ పిన్స్. మ్యాగ్నెట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ లౌడ్ స్పీకర్స్ అండ్ మైక్రోఫోన్స్. ఇవి ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తారంట? మైక్రోఫోన్స్. మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాం కదా, స్పీకర్స్, లౌడ్ స్పీకర్స్ అండ్ మైక్రోఫోన్స్. మనకి ఇంటి దగ్గర పెద్ద పెద్ద ఇవి ఉంటాయి కదా స్పీకర్స్. ఈ స్పీకర్స్లోను మైక్రోఫోన్స్లోను ఈ మ్యాగ్నెట్ని యూజ్ చేస్తారంట. తర్వాత ఫ్రిక్షనల్ ఫోర్స్. నెక్స్ట్ ఫ్రిక్షనల్ ఫోర్స్. Okay. Frictional force. When the two bodies or surface are in the contact and one is rubbing or moving against the other, there is a force which oppose this action. This force is called frictional force. It always acts in a direction that opposes the direction of the moving body. ఇక్కడ మనకు ఆల్రెడీ పిక్చర్లో కనిపిస్తుంది. ఒక వస్తువుని ఏం చేశాను వాడు? టూ బాడీస్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మనిషి ఏం చేస్తున్నాడు? దాన్ని పుల్ చేస్తున్నాడు. మనిషి పుల్ చేస్తున్నాడు. పుల్ చేసినప్పుడు ఏమైంది? ఇక్కడ ఫోర్స్ అప్లై చేశాడు. కాంటాక్ట్ వన్ ఇన్ ద రబ్బింగ్ ఆర్ మూవింగ్. రబ్ అవుతుంది, మూవ్ అవుతుంది. మూవ్ అగైనెస్ట్. దేర్ ఈస్ ద ఫోర్స్ విచ్ అపోజిస్ ద యాక్షన్. యాక్షన్ జరుగుతుంది, అక్కడ ఒక వర్క్ జరుగుతుంది. ఇప్పుడు వస్తువుని ఇలా మనం తోసినప్పుడు ఆ వస్తువు ఎంత వెయిట్ ఉన్నా సరే, తక్కువ వెయిట్ ఉంటే మూవ్ చేయగలం, ఎక్కువ వెయిట్ ఉంటే మనం మూవ్ చేయలేము. ఆ ఫోర్స్ని అప్లై చేసి తను మూవ్ చేస్తున్నాడు. ఆ ఫోర్స్ని ఏమన్నాడు? ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇట్ ఆల్వేస్ యాక్ట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద అంటే మనం ఇప్పుడు ఆ వస్తువుని ఇటే జరపగలం డైరెక్షన్లో. మనం ఉన్న డైరెక్షన్లో జరపలేము ఎక్కువ స్పీడ్గా. ముందు ఆపోజిట్ డైరెక్షన్లో అయితేనే స్పీడ్గా మనం మూవ్ చేయగలం. తర్వాత డూ అండ్ డాక్యుమెంట్ చూడండి. 2 పేజ్ నెంబర్ 61. డూ అండ్ డాక్యుమెంట్ 2. టేక్ ఏ షీట్ ఆఫ్ పేపర్ అండ్ కీప్ సమ్ ఐరన్ నెయిల్స్ ఆన్ ఇట్. ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్లో కొన్ని మేకులు పెట్టండి. హోల్డ్ ద మ్యాగ్నెట్ అండర్ ద పేపర్ అండ్ మూవ్ ఇట్. ఆ పేపర్ కింద మ్యాగ్నెట్ పెట్టండి, పెట్టి మూవ్ చేయండి. ఏం జరుగుతుంది? అబ్జర్వ్ వాట్ హ్యాపెన్ అండ్ రైట్ డౌన్ యువర్ అబ్జర్వేషన్. మీరు ఆ పని చేసిన తర్వాత ఏం జరిగిందో ఆ కింద లైన్స్లో రాయండి. ఓకే. ఆల్రెడీ మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నాయి? 1 2 3 4 5. ఫస్ట్ వన్ మస్క్యులర్ ఫోర్స్, మెకానికల్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ అండ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. మస్క్యులర్ ఫోర్స్ మజిల్స్ని యూజ్ చేసుకొని వర్క్ జరుగుతుంది. ఎగ్జాంపుల్ లిఫ్టింగ్, బుక్. మెకానికల్ ఫోర్స్ మెషిన్స్, టూల్స్ని యూజ్ చేసుకొని జరుగుతుంది. ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్. గ్రావిటేషనల్ ఫోర్స్ ఎర్త్ ఏం చేస్తుంది? పైన వేసే ప్రతి థింగ్ని పుల్ చేస్తుంది. ఎగ్జాంపుల్ వాక్, రన్, జంప్. మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇవి ఏమి అట్రాక్ట్ చేస్తుంది? ఐరన్ని అట్రాక్ట్ చేస్తుంది.
ఇవి ఎక్కడ యూజ్ చేస్తారు? ఎక్కువగా లౌడ్ స్పీకర్, మైక్రోఫోన్స్లో యూజ్ చేస్తారు. ఫ్రిక్షనల్ ఫోర్స్, ఒక వ్యక్తి ఫోర్స్ని యూజ్ చేసుకొని ఇంకో వస్తువుని మూవ్ చేయడం, అదే డైరెక్షన్లో మూవ్ చేయడం. ఓకే, దట్ ఈజ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. మనం ఇప్పుడు పేజ్ నెంబర్ 51లో ఉన్న క్వశ్చన్ చూడండి. ఆల్రెడీ పేజ్ నెంబర్ 49లో క్వశ్చన్ చదివాం కదా ఈ రోజు వరకు. పేజ్ నెంబర్ 50, ప్రాక్టీస్ జోన్ 3. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ ants do not reproduce and perform all the jobs from the survival of the colony? ఎక్కువ పెర్ఫామ్ చేసేది ఏమిటి? పెద్దగా ఉన్నది క్వీన్ యాంట్, చిన్నగా ఉండి వాటికి రెక్కలు ఉన్నాయంటూ మేల్ యాంట్. ఏ వింగ్స్ లేనివి ఏమేంట్ అది? వర్కర్ యాంట్, మేల్ యాంట్ అండ్ ఫీమేల్ యాంట్. క్వీన్ యాంట్ కూడా ఫీమేల్ యాంటే. ఈ ఫీమేల్ అంటే అన్ని జాబ్స్ చేస్తుంది. ఏంటేం చేస్తుంది? కాలనీస్ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఫుడ్ని గ్యాదర్ చేస్తుంది, ఇంకా లార్వాని ప్రొటెక్ట్ చేస్తుంది. తర్వాత సెకండ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద వేరియస్ స్టేజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ అన్ ant? రైట్ ద వేరియస్ స్టేజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ant. ఆన్సర్ 1. ద లైఫ్ సైకిల్ ఆఫ్ అన్ ant బిగిన్స్ యాజ్ అన్ egg. ఏ లైఫ్ సైకిల్ అయినా ఫస్ట్ మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఎగ్తో స్టార్ట్ అవుతుంది. an egg hatches into a worm shaped larva. తర్వాత అది ఏమవుతాయి? worm shaped larva అవుతుంది. తర్వాత సెకండ్, ఏ ఫుల్లీ గ్రోన్ లార్వా ఎంటర్స్ ఇంటూ రెస్టింగ్ స్టేజ్ కాల్డ్ ద ప్యూపా. ఈ లార్వా స్టేజ్ అయిన తర్వాత అవి ఏం చేస్తాయి? రెస్టింగ్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని ప్యూపా అంటారు. ఆ ప్యూపా అనేది హైడింగ్ స్టేజ్ అన్నమాట. హైడ్, దాక్కుంటూ ఉంటాయి. దట్ ఈస్ రెస్టింగ్ స్టేజ్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఆఫ్టర్ సెవరల్ వీక్స్ అడల్ట్ ఎమర్జెస్ అవుట్ ఫ్రమ్ ద ప్యూపా. కొన్ని రోజుల తర్వాత పెద్ద యాంట్ అనేది బయటికి వస్తుంది. దీస్ ఆర్ ద లైఫ్ స్టేజెస్. వాట్ ఆర్ ద వేరియస్ స్టేజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ అన్ ant? ఫస్ట్ పాయింట్, ద లైఫ్ సైకిల్ ఆఫ్ అన్ ant begins an egg. An egg hatches into worm shaped larva. Second point, a fully grown larva enters into a resting stage called pupa. Third one, after several weeks adult emerges out from the pupa. Okay, ఈ 2 క్వశ్చన్స్ చదవాలి. పేజ్ నెంబర్ 50లో ప్రాక్టీస్ జోన్ 3లో ఉన్న 1-2 క్వశ్చన్స్ చదవాలమ్మా. ఓకే, మనం నెక్స్ట్ టాపిక్ చెప్పుకుందాం. ఆల్రెడీ ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఫోర్స్ చెప్పుకున్నాం. డూ అండ్ డాక్యుమెంట్ 1, 2 చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి మీరు ఓన్గా రాయాలి. ఓకే, మన నెక్స్ట్ క్లాస్లో వర్క్ చెప్పుకుందాం. వర్క్ అండ్ ఎనర్జీ. ఓకే, బాయ్ అమ్మా.